శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 25 ఫిబ్రవరి నుండి మార్చి 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కుంభరాశి వారికి మనం పరిశీలించినప్పుడు ఎక్కువగా 3 గ్రహాలు రాశి యందు, 2 గ్రహాలు 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాయి. అయితే చాలా కాలంగా జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం పక్కన పెడితే ఇక్కడ రవిగ్రహం కూడా అక్కడ చేరడం జరిగింది. అంటే 2 శత్రుగ్రహాలు ఒక రాశిలో చేరినప్పుడు సాధారణంగా ఆ రాశికి సంబంధించిన కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరన్నా ఇదే రాశిలో 3వసారి జన్మశని నడుస్తుంటుంది కొంతమందికి, 3వసారి. అటువంటి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించడం మంచిది. అంటే రవి శని కలిసి ఉండడం వల్ల వ్యక్తిగతంగా జాతకుడికి కానీ, థర్డ్ టైం నడుస్తున్న వాళ్ళకి సుమా, లేదా వాళ్ళ తండ్రి గారికి కానీ, లేదా మదర్కి, అంటే మొత్తం మీద తల్లిదండ్రులకు కానీ జాతకుడికి కానీ ఏదో ఒక సడన్గా అనారోగ్య సమస్య లాంటిది రావచ్చు. ఎప్పుడన్నా రవి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అది కొద్దిగా హృదయానికి సంబంధించినటువంటివి జరుగుతుంటాయి. అంటే అది హృదయానికి సంబంధించిందంటే కామన్గా అనుకున్నటువంటి ప్రాబ్లం అనుకోవచ్చు, లేదా హృదయాన్ని గాయపరిచే విధంగా ఉన్న సంఘటనలు జరగవచ్చు. అంటే కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు కానీ, లేదంటే కుటుంబం ఏదో కారణం వల్ల స్ప్లిట్ అవ్వడం వల్ల కానీ, అనుకోని వార్తలు వినడం వల్ల కూడా హృదయం గాయం అవుతుంటుంది. అటువంటి సిచ్యువేషను ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి ఈ థర్డ్ టైం ఎవరికైతే జన్మశని నడుస్తుందో వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. అంటే ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే కేవలం శివుని యొక్క ఆరాధన, అంటే శివుడికి సంబంధించినటువంటి ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం వినడం వల్ల కానీ, ఇంకేమీ చేత కాకపోతే ఓం నమః శివాయ అనే చిన్న మంత్రాన్ని, లేదంటే కనీసం ఓం అనే మంత్రాన్ని చదువుకున్న మనసు ప్రశాంతత కలిగే విధంగా చాలా నిశ్చలంగా ఉండడం మంచిది. దానివల్ల ఏంటంటే జాతకుడు ఆందోళన నుంచి బయటపడి, ఎవరైతే ఎక్కువగా శివుణ్ణి ఆరాధించి శివుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతారో వాళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే ఎటువంటి చెడ్డ వార్త విన్నా చలించడం, ఎంత శుభవార్త విన్నా ఒకే విధంగా తీసుకుంటాడు, మంచన్నా చెడైనా. ఆ క్రియ కలగడం అన్నదే జాతకుడి యొక్క మరి అదృష్టం అనొచ్చు, పూర్వజన్మ సుకృతమే అనుకోవచ్చు, దైవగ్రహం అనుగ్రహమే అనుకోవచ్చు. అటువంటి స్థితి చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అంటే అటువంటి స్థితి ఇప్పుడు ఈ టైంలో అవసరం అవుతుంటుంది జాతకుడు. అంటే అంత గొప్ప స్థితి అక్కర్లేదు, కానీ కొంతవరకు డెడికేటెడ్గా శివుణ్ణి నమ్మటం వల్ల 100% ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా భగవత్ ఆరాధన మంచిది. అంటే ఇక్కడ శతభిష నక్షత్రం అది ఉంటుంది. అంటే ఒక 100 మంది డాక్టర్లకి చూపించవలసినటువంటి ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వస్తుందని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగే మనం చిన్న దైవ ప్రార్థన చేయడం వల్ల అది 100 రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా మనం అనుకోవచ్చు. ఏదన్నా 100 రెట్లు ఉంటుంది, అది నష్టమైనా కష్టమైనా లాభమైనా సరే. సో ఏదైనా మొత్తం మీద ఈ కుంభరాశి అంటేనే తనకు తాను కష్టపడుతూ ఇతరులు కష్టపడకుండా, అంటే ఇతరులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల యొక్క కష్టాలు తను మాత్రమే అనుభవించే విధంగా ఉండేవాడే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి జాతకుడు. నిరంతరం కుటుంబం కోసమే పాకులాడుతూ ఉంటాడు. ఆ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది కలిగినా, అంటే ఫర్ సపోజ్ కుటుంబం అంటే కేవలం అతని భార్య పిల్లలే కాకుండా తను జన్మించినటువంటి వంశం అనుకోవచ్చు. పెదనాన్నలు, చిన్ననాన్నలు, తాతలు, తండ్రులు అందరూ భారం ఇతనే మోస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఇతను ఎప్పుడూ కూడా
జీవితంలో సుఖంగా ఉండలేకపోతుంటాడు. సో ఈ కారణం వల్ల ఇప్పుడు ఈ జాతకుడికి స్వయంగా ఇబ్బంది కలిగే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని జాగ్రత్తగా గట్టిగా భగవన్నామ స్మరణతో గలపడం మంచిది. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాలు కూడా జాతకుడికి ఒక విధంగా ఆర్థికపరమైన నష్టాన్ని చెప్తున్నాయి. అంటే ఎలాగా, కుజుడు కాబట్టి రక్త సంబంధికులకు ఏదో సహాయం చేయాలి. ఆర్థిక పరంగా సహాయం అంటే ఇంకే ఉంటుంది, ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది తప్పనిసరిగా. అలాగే చతుర్థ భాగ్యాధిపతి 1000లో ఉన్నాడు శుక్రుడు. తల్లిగారికి కానీ తండ్రి గారికి కానీ, అంటే కేవలం తల్లిదండ్రులే కాకుండా సమానమైనటువంటి వ్యక్తుల కొరకు, అన్నదమ్ముల కొరకు, రక్త సంబంధికుల కొరకు, మొత్తం ఇదే జగవంత కుటుంబం అని వాళ్ళందరి కోసం ఏదో విధంగా అతను ఖర్చు పెట్టవలసి ఉంటుంది, వాళ్ళ కోసం త్యాగం చేయవలసి ఉంటుంది, కొన్ని వదులుకోవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు చక్కగా భగవన్నామ స్మరణ చేస్తూ చక్కగా భగవంతుడి మీద భారం వేస్తే అన్ని సమస్యలు కూడా, మరి ఇది వాయుతత్వ రాశి కాబట్టి వాయుదేవుని అనుగ్రహంతో మీ యొక్క సమస్యలన్నీ కూడా దూదిపిందెల్లా ఎగిరిపోయి చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్చలంగా జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రరీత్యా ఈ వారఫలాలు గమనిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే, ఏదైనా లాభమైనా నష్టమైనా మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే ఈ గోచారం ఆధారపడుతూ ఉంటుంది. జాతకుడు యొక్క జన్మజాతకంలో వివాహానికి అనుకూలమైన టైం నడుస్తుంది, అలాగే వివాహానికి తగిన విధంగా దశలు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు దానికి ఈ గోచారం సపోర్ట్ చేసి వివాహాన్ని జరిపించే విధంగా చేస్తుంది. సో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఏదైతే జాతకంలో ఉంటాయో జాతకుడు అదే అనుభవించగలుగుతూ ఉంటాడు. అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే, ఈ గ్రహస్థితిలో ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ కారకత్వాలు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంటుంది. ఉదాహరణకి ఏంటంటే, గోచారరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కామన్గా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే కంపల్సరీగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా ఉచ్చస్థితిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కాబట్టి కామన్గా ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అంటే అన్ని యూనిఫారం వేసుకుంటూ దేశ రక్షణకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కామన్గా ఈ వర్గం అందరికీ కూడా బాగుంటుంది. శని భగవానుడు కూడా ఒక విధంగా స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే కొన్ని రాశులకి ఇబ్బంది పెట్టినా వ్యక్తిగతంగా శని బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే, ఈ ఎవరైతే కష్టపడి జీవితంలో పనిచేస్తుంటారో వాళ్ళకి డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా పని ఎగ్గొట్టుకొట్టే సోమరిపోతులకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మరి రాహు ఇప్పుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడు దశమ మీనరాశిలో, అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశంలో ఎవరైతే ఉంటారో, విదేశంలో సాఫ్ట్వేర్ రంగం, ఏ రంగంలో అయినా సరే మనం వాళ్ళ కుటుంబానికి దూరంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, అంటే రాహు ముసుగు మాట మారువేషం లాంటి వాడు. అందుకని ఏంటంటే సినిమా నటులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న ప్రతి వాళ్ళు, అలాగే ఇప్పుడు యానిమేషన్ సంబంధించినవి, అలాగే ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పే మాయాజాలం చేస్తున్న వారికి కూడా ఈ రాహు అనుకూలించే ఉంటాడు. అంటే సాధారణంగా ఏంటంటే జాతకుడి మీద అతని వ్యక్తిగతంగా అతను రాశి లగ్న ప్రభావమే కాకుండా గ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క బలాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ రంగంలో ఉంటాడు, రవి వీక్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నప్పుడు ఆ కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి వారెత్తుంటాడు, వచ్చిన ప్రతి వాడిని చితకొట్టి వారెత్తుంటాడు. ఈ విధంగా గ్రహాల స్థితి అందరి మీద ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని రాశులకి వాటి స్థితిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా గ్రహాలని జాతకుడు తన యొక్క కార్యసాధన ద్వారా, తన యొక్క పనిచేసే విధానం వల్ల, దైవ ప్రార్థన వల్ల, తన క్రియ వల్ల, చర్యల వల్ల, బాధ్యతల వల్ల ప్రతి గ్రహాన్ని జాతకుడు తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికే ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిష్యాన్ని నమ్మినవాడు ఎవడు కూడా పాడవడు, నమ్మని వాడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మినంత, నమ్మకపోతే ఒక నమస్కారం, స్వస్తి.